ఫ్లైట్ గాలిలో ఉన్నప్పుడు అది డైరెక్షన్ మారుతూ ఉంటది కదా! ఆ డైరెక్షన్ అనేది ఎలా మారుతదో ఎవరికైనా తెలుసా? హలో గైస్, వెల్కమ్ టు డే 17 ఆఫ్ ఏవియేషన్ సిరీస్. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్లైట్ ఒకవేళ గాలిలో ఉన్నప్పుడు దాని డైరెక్షన్ మారాలనుకుంటారు కదా! ఆ డైరెక్షన్ ఎలా మారుతుందో చూపిస్తాను చూడండి. దాని మెయిన్ సిస్టమ్ అనేది ఇది ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఇది ఓవరాల్ ఫ్లైట్ కదా, దీని బ్యాక్ సైడ్ స్ట్రైట్ వింగ్ ఉంటుంది కదా, ఇదే ఈ బ్యాక్ సైడ్ ఈ ఆఫ్ ఉందా దీనివల్లే. దీన్ని ఏమంటారంటే రెడ్డర్ అంటారు. అంటే ఇది ఉంది కదా, ఈ నార్మల్ ఈ లైన్ కనబడుతుంది కదా, ఈ పార్ట్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంది. ఒకవేళ అది ఇటువైపు మూవ్ అయిందంటే, సపోజ్ ఇది ఇలాగుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అంటే ఫ్లైట్ అనేది అటువైపు వెళ్తుంది. అండ్ ఇదేమో అటువైపు మూవ్ అవుతే ఫ్లైట్ అనేది ఇటువైపు తిరుగుతుంది. చూసారు కదా, అది మెయిన్ పార్ట్. ఫ్లైట్ డైరెక్షన్ మారడానికి, లెఫ్ట్ అండ్ రైట్ మారడానికి రెడ్డర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. స్ట్రైట్ వింగ్ పర్పస్ ఏంటి అని చాలా అంటే ఫ్లైట్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ డౌట్ అనేది ఉంటుంది. అది డిజైన్కి స్టైల్ కనుకుంటుంది, కానీ దానివల్ల యూజ్ ఏంటంటే అది డైరెక్షన్ మారడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే నా ఏవియేషన్ సిరీస్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. బై బాయ్.